హలో గైస్, నేను మీ అశోక్. ఈ రోజు విషయం ఏమంటే మన వరప్రసాద్ బ్రదర్ వచ్చిన వేళ విశేషమో ఏంటో. మన తిరుపతిలో తెప్పోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అందుకే తనని తీసుకుని అయితే తెప్పోత్సవాలకి అయితే వెళ్ళిపోయాను. గుళ్ళోకి ఎంటర్ కావని మన బుల్లి ఫాలోవర్స్ అయితే ఎదురయ్యారు. ఈ పిల్లలు మన కోసం ఎంత చేశారో వీడియో ఎండ్ లో చెప్తాను చూడండి. ఈ తెప్పోత్సవాలు చూడడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఎక్కడ చూసినా సందు లేకుండా అయితే ఉంది. చాలా మంది భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడికి వస్తున్నారు తెప్పోత్సవాలు చూడడానికి. నిజం చెప్పాలంటే నేను ఈ తెప్పోత్సవాలు చూడడం ఫస్ట్ టైం. దేవుళ్ళకి అలంకరణ మాత్రం చాలా బాగా చేశారండి. ఇదిగోండి దేవుడి దర్శనం మీరు కూడా చేసుకోండి, నేను కూడా చేసుకుంటున్నాను. తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఇది ఒక అదృష్టం అనుకోండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక జాతర జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మన గోపాలకృష్ణయ్య కూడా ఉన్నాడు. అలా చాలా సేపు అక్కడే ఉండి తెప్పోత్సవాలు అయితే చూసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అనుకోకుండా దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు, వరప్రసాద్ కి. మనతో పాటు రూపేష్ కూడా వచ్చాడు. కాకపోతే వాడు బయట వెయిట్ చేస్తున్నాడు ఏదో పని ఉండడం వల్ల. ఇంత దూరం వచ్చి దేవుడు ప్రసాదం తినకుండా ఉంటామా? సో మేము కూడా క్యూ లైన్ లో నిలబడ్డాము. కాకపోతే మన బుల్లి ఫాలోవర్స్ గురించి చెప్పాను కదా, వాళ్ళే మనకు అన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మేము అక్కడ ఉన్నంత సేపు మాకు వాటర్, ఫుడ్ అన్ని మన చిన్న ఫాలోవర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ప్రసాదాలు తినేసాక మన వరప్రసాద్ కి కొన్ని మిమిక్రీ చేయమని చెప్పి మన పిల్లలు అడిగారు. మనోడైతే చాలా బాగా చేశాడు. నేను కూడా లైవ్ లో విన్నాను. మనోడు ఒక 3-4 వాయిస్లు అయితే చెప్పి వాళ్ళకి వినిపించాడు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదండి ఇవాళ మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.